హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాఫ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఢిల్లీకి ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలోని చాలా మంది అమ్మాయిలు జాబ్ కోసం కొత్త కొత్త కలలతో వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని సిటీలో ఉండడానికి మంచి ప్లేస్, అది కూడా బడ్జెట్లో దొరకకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ని తీయడం జరిగింది. ఢిల్లీకి వచ్చే ప్రతి వర్కింగ్ ఉమెన్ ప్రగతి వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోనే ఉంటుంది. ఇది నిజానికి ఒక గవర్నమెంట్ హాస్టల్. ఈ హాస్టల్ అడవికి దగ్గరగా, సిటీకి దూరంగా ఉంటుంది. అను అనే ఒక అమ్మాయి రాత్రి తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఆ ప్రగతి వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి వస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఆ అనుని ఫాలో అవుతూ లేజర్ లైట్ని వేస్తూ తనని వెంబడిస్తూ ఉంటాడు. అను హాస్టల్ వెనకాల ఉన్న దారి ద్వారా లోపలికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ దారి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అను ఫాస్ట్గా హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. ఆ హాస్టల్ అస్సలు బాగుండదు. కానీ వాళ్ళ బడ్జెట్లో అదే హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. అను రూమ్ నెంబర్ 333లో ఉంటుంది. తనకి 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు నిక్కీ, రీమాది, కోమల్ మరియు లానా. ఆ 4లో నిక్కీ మంచి రిచ్ ఫ్యామిలీలో నుంచి వచ్చి ఉంటుంది. కానీ ఆ నిక్కీ నత్తిగా మాట్లాడుతూ ఉంటుంది. చిన్నతనం నుంచి అందరూ కూడా నత్తిగా మాట్లాడుతుంది అని ఆ నిక్కీని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందువల్లే తను అందరికీ దూరంగా ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తనని ఎవరో కూడా జడ్జి చెయ్యరు అని ఇక్కడికి వచ్చి ఉంటుంది. కోమల్ మాత్రం ఒకప్పుడు కాల్గాలుగా వర్క్ చేసి ప్రెజెంట్ వాటన్నిటికీ దూరంగా ఉండడం కోసం ఆ హాస్టల్కి వచ్చి ఉంటుంది. రేమాది ప్రెజెంట్ 1.5 months ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తనకి ఆల్రెడీ ఒక కూతురు కూడా ఉంటుంది. ఈ రేమాది అత్తవారు తనకి మళ్ళీ ఆడపిల్ల పుడితే చంపేస్తారనే ఉద్దేశంతో ఇక్కడే ఆ హాస్టల్లో సేఫ్గా ఉండొచ్చు అని ఈ రేమాది అక్కడికి వచ్చి ఉంటుంది. లోనా మాత్రం ఒక హెయిర్ హోస్టర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అను మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ఉంటున్న ఏరియాలోనే తన బాయ్ ఫ్రెండ్కి చెప్పకుండా ఇంటిని రెంట్కి తీసుకుని ఉంటుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ని ఇంప్రెస్ చేసి తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం కోసమే అలా చేసి ఉంటుంది. కానీ అనుకు ఉన్న ఆ 4 ఫ్రెండ్స్ మాత్రం అనుని చూసి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను కేవలం యూజ్ చేసుకుంటున్నాడు, ఇంతవరకు నీ గురించి తన ఇంట్లో కూడా చెప్పలేదు అంటే దాని అర్థం ఏమిటి అని తనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. 6 నెలల తర్వాత షాకింగ్గా అను ఒక ట్రక్ యాక్సిడెంట్లో చనిపోతుంది. అనుని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి ఆ హాస్టల్ వార్డెన్ అయినటువంటి గ్రేస్ కారులో వెళుతూ ఉండగా ఇలా జరిగి ఉంటుంది. అను చనిపోవడం వల్ల ఆ 4 అమ్మాయిలు కూడా షాక్లోకి వెళ్ళి కనీసం హాస్టల్ వదిలిపెట్టి బయటికి రాలేకపోతూ ఉంటారు. వాళ్ళ బాడీ మీద చాలా గాయాల కట్ మార్క్స్ కూడా ఉంటాయి. అను మరణం తర్వాత ఆ రూమ్ని క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ హాస్టల్ వార్డెన్ ఆ 4 ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు బయటికి అస్సలు వెళ్లరు. అక్కడ నైట్ అవ్వగానే చాలా విచిత్రమైన సంఘటనలు కూడా జరగడం మొదలవుతాయి. వీటన్నిటినీ గ్రేస్ అస్సలు నమ్మదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ బయటికి వస్తే హాస్టల్ని పూర్తిగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే గ్రేస్ వాటిని అంతగా పట్టించుకోదు. కొన్ని రోజుల తర్వాత మాధురి కిరణ్ అలియాస్ మధు అనే అమ్మాయి గ్వాలియర్ నుంచి ఢిల్లీకి వచ్చి రైల్వే స్టేషన్లో తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ని కలుస్తుంది. తనకు కూడా కొన్ని కలలు, భయాలు ఉండడం వల్ల వాటిని మర్చిపోవడం కోసమే అక్కడికి వచ్చి ఉంటుంది. మధు మరియు అరుణ్ గ్వాలియర్లో సేమ్ కాలేజీలో చదువుకుని ఉండి ఉంటారు. అయితే మధు ఆ అరుణ్ జూనియర్ అయి ఉంటుంది. ఆ తర్వాత అరుణ్ తన ఉంటున్న ఫ్లాట్కి ఆ మధుని తీసుకుని వస్తాడు. మధు స్నానం చేసే సమయంలో తన చెవిని నోటీస్ చేస్తుంది. ఆ తర్వాత అరుణ్ మరియు మధులు ఇంటిమేట్ అవుతారు. కానీ అప్పుడే మధుకి ముసుగు వేసుకున్న కొంతమంది మనుషులు కనిపిస్తారు. అది చూసిన మధు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నిజానికి మధు ఒక ట్రామాలో ఉంటుంది. ఆ ట్రామాని అరుణ్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా తమ లైఫ్ ను నార్మల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అరుణ్ మరియు మధులకు తెలిసిన ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు బేలా. తను మధు కోసం ఒక జాబ్ను కూడా చూసి ఉంటుంది. మధు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవ్వడంతో మధుకి జాబ్ కూడా వస్తుంది. నిజానికి ఈ బేలాకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. తన పేరు నకుల్. వాళ్ళిద్దరూ కూడా తొందరలో పెళ్లి చేసుకోబోతూ ఉంటారు. నకుల్ను చూడగానే మధు ఎందుకో చాలా ఎక్స్ప్రెషన్ మొత్తం మార్చేసి చాలా భయపడుతూ ఉంటుంది. అలాగే బేలా చాలా తక్కువ అమౌంట్ పే చేస్తూ ఉండడానికి మధుకి ఒక హాస్టల్ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఆ హాస్టల్ మరేదో కాదు, ఆ
ప్రగతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ఆ తర్వాత అరుణ్ మరియు మధులు ఆ హాస్టల్కి వెళ్తారు. అక్కడ మధుకి 333 రూమ్ నెంబర్నే ఇస్తారు. మధుకి కూడా ఆ రూమ్ చాలా బాగా నచ్చుతుంది. కానీ ఆ రూమ్ ఇప్పుడు చాలా పాడుపడిన రూమ్ లాగా ఉంటుంది. అలాగే ఆ రూమ్ లో ఒక పెద్ద ట్రంక్ పెట్టి కూడా ఉంటుంది. కానీ మధు ఆ హాస్టల్లో ఉండాలి అంటే ఎవరైనా గార్డియన్ సిగ్నేచర్ చేసిన లెటర్ కావాల్సి ఉంటుంది. అరుణ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి తనకు తెలిసిన ఒక లేడీ సైకాట్రిస్ట్ డాక్టర్ హెల్ప్ అడుగుతాడు. ఆమె పేరు సోహిని. తను తన క్లినిక్ని తన ఇంటి దగ్గరే ఓపెన్ చేసి ఉంటుంది. సోహిని తన కూతురు కియారా మరియు తన పిల్లి రాక్షస్తో కలిసి ఉంటుంది. సోహిని గార్డియన్గా ఉండడానికి ఒప్పుకుంటుంది. సోహినికి అసిస్టెంట్ కూడా అవసరం ఉంటుంది. అందువల్ల సోహిని అటు జాబ్ ఇటు అసిస్టెంట్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఆ తర్వాత మధు ఆ హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. కానీ అరుణ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. కానీ మధు మాత్రం ఆ అరుణ్ మాటలు అస్సలు వినదు. మరో పక్క హాస్టల్లోని రూమ్ నెంబర్ 333లో 3 అమ్మాయిలు ఓజో బోర్డ్ని ఆడుతూ ఉంటారు. కానీ లానా అలా చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్లో ఏమి అవ్వదు. కానీ ఆ తర్వాత ఆ రూమ్లో కాలిపోయి ఉన్న ఒక ఆత్మ నీడ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ రూమ్ డోర్స్ని క్లోజ్ చేసి ఆ 3 వెంటాడుతుంది. దాంతో వాళ్ళు చాలా గట్టిగా అరవడంతో ఆ అరుపులు వార్డెన్ గ్రేస్ కూడా వింటుంది. కానీ ఇదంతా కోమల్, లానా, నిక్కీ మరియు ఆ రేమాదేవి చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. ఆ హాస్టల్ వార్డెన్కి పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ఇలు మిశ్రా అనే ఒక లేడీ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తను గ్రేస్ దగ్గరికి వచ్చి డ్రింక్ చేస్తూ తనతో మాట్లాడుతూ టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు ఆ మిశ్రా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి కూడా తన కొడుకు జీవా కనిపించకుండా ఉండి ఉంటాడు. నిజానికి తన కొడుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం తను కనిపించకుండా పోయి చాలా రోజులై ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే తన పొరుగు జాబు పోతాయని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మిశ్రా కొడుకు జీవా బాబన్ హకీం అనే వ్యక్తులతో కలిసి ఇల్లీగల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి వర్క్ అంటే తేలు విషం అమ్మడం, అమ్మాయిల్ని తీసుకుని రావడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇలు మిశ్రా వెంటనే ఆ బాబన్ ని తీసుకుని వచ్చి విచారిస్తుంది. కానీ తనకు కూడా ఆ ఇలు మిశ్రా కొడుకైనటువంటి ఆ జీవా ఎక్కడ ఉన్నాడో తెలిసి ఉండదు. ఈ బాబన్ షాప్ హకీం ఇంటి ఎదురుగానే ఉంటుంది. బాబన్ జ్యువెలరీ అమ్మే పని చేస్తూ ఉంటాడు. మరోపక్క మధు హాస్టల్లో 333 రూమ్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ రూమ్ ని చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసి ఉంటారు. ఆ గ్రేసీ మాత్రం మధును చూసి లానా, కోమల్, రమది ఆ నిక్కీలకి దూరంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ గ్రూప్ లో కలుపుకోరు. కానీ ఆ రూమ్ నెంబర్ 333లో మాత్రం ఖచ్చితంగా ఏదో శక్తి ఉండే ఉంటుంది. అందువల్లే ఆ హాస్టల్లో పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆ తర్వాత మధు, లానా మరియు మిగతా వారితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు తనని చాలా కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తారు. ఆ సమయంలోనే మధు రూమ్ డోర్ కూడా కొడుతున్నట్లుగా సౌండ్ రావడంతో లానా మరియు తన ఫ్రెండ్స్ ఇలా చేసి ఉంటారు అని ఆ మధుకి అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం అలా చేసి ఉండరు. ఎవరో కొట్టకుండానే డోర్ కొట్టినట్లుగా శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత లానా మరియు తన ఫ్రెండ్స్ ఆ మధును చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మేము పారిపోలేము అని చెప్తారు. కానీ మధు మాత్రం వాళ్ళ మాటల్ని ఇగ్నోర్ చేస్తుంది. ఈ మధు కేవలం వర్క్ చేయడానికి ఆ ఢిల్లీకి రాలేదు. తన గతాన్ని మర్చిపోవడం కోసమే ఢిల్లీకి వచ్చి ఉంటుంది. 1 year బ్యాక్ ఈ మధు యాన్యువల్ ఫంక్షన్ రోజు రెడీ అయ్యి ఒక ఫోటోని అరుణ్ కి పంపిస్తుంది. ఆ తర్వాత అరుణ్ మధుని కలవడానికి రాగా వాళ్ళిద్దరూ కొద్దిగా పక్కకి వెళ్తారు. అప్పుడే ఒక 3 వ్యక్తులు మాస్క్ వేసుకుని వచ్చి ఆ మధుని ల్యాబ్ లోకి తీసుకుని వెళ్లి తనని బలాత్కరిస్తూ ఉంటారు. ఇంతకుముందు అరుణ్ తో ఆ మధు ఇంటిమేట్ అయ్యే టైంలో మాస్క్ వేసుకున్న కొంతమంది వ్యక్తులు కనిపించారు కదా. ఆ ఇన్సిడెంట్ వల్లే మధు అలా అప్పుడప్పుడు ట్రామాలోకి వెళుతూ ఉంటుంది. ఇదే మధు లైఫ్ లో జరిగిన విషాదమైన సంఘటన అయి ఉంటుంది. అందువల్లే మధు చాలా భయపడుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మధు స్నానం చేసే టైంలో కట్ అయిన తన చెవును చూసుకుంటుంది కదా, అది కూడా ఆ టైంలోనే జరిగి ఉంటుంది. అంటే తన చెవి జుమ్కిని లాగినప్పుడు అక్కడ కట్ అయి ఉంటుంది. తనని బలాత్కరించిన వాడు ఫేస్ ని చూసి ఉంటుంది. అతని పేరు కూడా తను విని ఉంటుంది. అతని పేరు నకుల్ ఖన్నా. బేలా ఫియాన్స్ పేరు కూడా నకుల్ ఖన్నానే. అందుకే మధు అతన్ని చూసి చాలా భయపడుతుంది.
తన డౌట్ని క్లియర్ చేసుకోవడానికి మధు నకుల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అతను గ్వాలియర్ నుంచి వచ్చిన వాడే అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే రిసెప్షనిస్ట్ని అడుగుతుంది. కానీ ఆ రిసెప్షనిస్ట్ నకుల్కి ఇన్ఫార్మ్ చేయగా నకుల్ బయటికి వస్తూ ఉంటాడు. నకుల్ను చూసిన ఆ మధు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ నకులే తనని పాడు చేశాడనే సాక్ష్యం ఆ మధుకి అస్సలు దొరకదు. తానే ఒక పిచ్చిదానిలాగా అలా ఆలోచించాను అనుకుంటూ ఉంటుంది. ఈ మధు డైలీ ఢిల్లీలో బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ బస్సులో చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటారు. మధు కూడా అలా స్ట్రగుల్స్ని ఫీల్ అవుతూనే ఉంటుంది. అయితే ఆ డాక్టర్ కూతురైనటువంటి ఆ కైరాతో మధుకి మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది. అలాగే పిల్లితో కూడా బాగా ఆడుకుంటూ ఉంటుంది. అలాగే ఈ కైరాకి హర్రర్ మూవీస్ చూసే అలవాటు కూడా ఉంటుంది. అంతా బాగా జరుగుతున్న టైంలో ఆ రూమ్ నెంబర్ 333లో మధుకి హంటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు కూడా ఆ రూమ్లో ప్రతిసారి కాలిపోయిన ఒక ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఇలు మిశ్రా తన కొడుకు జీవాన్ని వెతుకుతూ ఫైనల్గా హకీం అనే వ్యక్తి దగ్గరికి రీచ్ అవుతుంది. హకీం దగ్గరికి బాగా అనే పేరు గల ఒక వ్యక్తి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటాడు. బాగాకి చాలా డబ్బులు ఉంటాయి. హకీం ఆ బాగాకి బ్రెడ్లో ఒక తేలిని బాగా దంచి తినిపించి ఉంటాడు. హకీం హిలు మిశ్రాకి తన కొడుకు గురించి ఏమీ చెప్పడు. దాంతో మిశ్రా హకీంని బాగా బెదిరిస్తుంది. అప్పుడు హకీం వెంటనే మిశ్రాకి తన కార్డ్ని ఇచ్చి నువ్వు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తావు అని చెప్తాడు. ఈ హకీం ఒక మిస్టీరియస్ వ్యక్తి. అతనికి ఏదో ఒక రోగం ఉందని అతన్ని చూడగానే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి అస్సలు ఎనర్జీ లేకుండా నడుస్తూ ఎప్పుడూ దగ్గుతూనే ఉంటాడు. మరోపక్క గ్రేస్ హాస్టల్లో ఉన్నటువంటి ఆ పాత కారుని చాలా రోజుల తర్వాత బయటికి తీస్తుంది. నిజానికి ఆ కారులోనే గ్రేస్ అనుని తీసుకుని వెళ్ళి ఉంటుంది. ఆ కారు కూడా చాలా విచిత్రంగా పనిచేస్తూ ఉంటుంది. లానా గొంతు మీద ఉరివేసినట్లుగా గుర్తులు కూడా ఉంటాయి. అయితే ఆ నలుగురు అమ్మాయిలు మాత్రం చాలా భయపడిపోయి ఉంటారు. వార్డెన్ గ్రేస్ ఆ నలుగురిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండరు. రమతి 8 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ కనీసం హాస్పిటల్ చెకప్ కోసం కూడా వెళ్లకుండా ఉంటుంది. అలాగే మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. నిజానికి వాళ్ళని ఆ హాస్టల్ నుంచి బయటికి వెళ్లకుండా ఏదో ఆపుతుంది అని ఆ అమ్మాయి గ్రేస్కి చెప్పడంతో గ్రేస్ వెంటనే ఆ విషయాన్ని మిశ్రాకి చెప్తుంది. దాంతో మిశ్రా వెంటనే హకీం గురించి ఆ గ్రేస్కి చెప్పగా గ్రేస్ ఆ తర్వాత ఆ హకీంకి కాల్ చేసి హాస్టల్కి పిలుస్తుంది. హాస్టల్లోకి హకీం రాగానే ఆ 333 రూమ్లో ఏదో ఉంది అని తనకి క్లియర్గా అర్థమవుతుంది. దాంతో హకీం వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళగా డోర్ దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. ఆ సమయంలోనే అక్కడ ఉన్న అద్దంలో కాలిపోయిన ఒక వ్యక్తి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఆ హకీంని ఒక్కసారిగా గాలిలోకి లేపడంతో ఆ హకీంకి ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఈ రూమ్లో ఉంటున్న ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో పడబోతుంది, ఇక్కడ ఎవరో ఉండవద్దు అని చెప్తాడు. కానీ ఆ గ్రేస్ మాత్రం ఇక్కడ ఏమీ లేదు, ఇలాంటి పుకార్లు బయటకు వెళితే హాస్టల్లో ఉండడం కోసం ఎవరో రారు, హాస్టల్ని కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఆ హకీంని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ రోజు రాత్రి హకీం ఆ హాస్టల్ వెనకాల గేట్ బయట నిలబడి ఉంటాడు. వెంటనే ఆ లానాని గేట్ దాటి బయటికి రావడానికి ట్రై చేయమని చెప్తూ ఉంటాడు. దాంతో లానా ఆ హకీం చెప్పిన విధంగానే గేట్ దాటి బయటికి రాగా ఒక్కసారిగా లానా మెడలో ఎవరో తాడు వేసి వెనక్కి లాగుతున్నట్లుగా ఉంటుంది. అక్కడ రక్తం మరకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆ నలుగురు అమ్మాయిలు కూడా ఆ హాస్టల్ నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే ఆ ఆత్మ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. హకీం వెంటనే లానాకి ఒక బాటిల్ ఇచ్చి ఇది ఆ అమ్మాయి మధు తినే ఫుడ్లో మిక్స్ చెయ్యాలి, అలా చేస్తేనే నేను మీ నలుగురికి బయటికి తీసుకురాగలను అని ఆ హకీం వాళ్ళకి చెప్తాడు. అయితే తనను తాను కాపాడుకోవడానికి లానా దానికి ఒప్పుకుంటుంది. అయితే నిక్కీ మాత్రం అందులో ఇన్వాల్వ్ అయి ఉండదు. కానీ ప్రెజర్ వల్ల తను కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అంటే ఇందులో లానా, కమల్, రెమ్ది ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీళ్ళు మధుకి తను తాగే ఛాయ్లో, సూప్లో, ఫుడ్లో ఆ హకీం ఇచ్చిన దాన్ని కలిపి తినేలా చేస్తూ ఉంటారు. నిజానికి హకీం ఒక కైండ్ ఆఫ్ సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. కానీ తను రోగిష్టి. అతను దగ్గరలో ఉన్న అమ్మాయిలను, ఫ్యామిలీ వీక్గా ఉండే అమ్మాయిల్ని కూడా బాబన్ ద్వారా కిడ్నాప్ చేయించి చంపించేస్తూ ఉంటాడు. ఈ హకీం డాక్టర్ అనే ముసుగులో ఇదంతా చేస్తూ ఉంటాడు. తనకు ఆరోగ్యం బాగుపడాలి అంటే ఒక ప్రత్యేకమైన అమ్మాయి ఆత్మని తనలోకి ప్రవేశిస్తేనే తనకు ఉన్న రోగం నయం అవుతుంది అని తను నమ్ముతూ ఉంటాడు. అందుకే హకీం ఆ లానాతో డీల్ కుదుర్చుకుని ఉంటాడు. తన ఆలోచన ప్రకారం ఆ
మధు ఒక స్పెషల్ అమ్మాయి. ఎందుకంటే మధు బాధపడుతున్న ఒక ఆత్మ కాబట్టి ఈజీగా లొంగగలదు. నిజానికి హకీం పేరు మీద ఇంతకు ముందే కేసులు రిజిస్టర్ అయి ఉంటాయి, కానీ పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయి ఉంటారు. హకీం అమ్మాయిల చేతి మీద ఒక స్పెషల్ మార్కును వేసి వాళ్ళ ఆత్మలని దొంగలించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇతను నిజానికి బ్లాక్ మ్యాజిక్లు కూడా చేస్తూ ఉంటాడు. గతంలో ఇలాంటి కేసులు చాలా జరిగి ఉంటాయి. వాటిని ఇల్యూమిస్రా రీఓపెన్ చేసి వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఇండైరెక్ట్ గా తన కొడుకు దగ్గరికి రీచ్ అవ్వడం కోసమే అలా ప్లాన్ చేసి ఉంటుంది. కానీ మిశ్రాకి తన కొడుకు దొరకడు. ఆ రోజు రాత్రి సమయంలో మధు తన రూమ్ లో నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ మధు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే కానీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అరుణ్ ఆ మధు బ్యాగ్ లో ఉన్న టాబ్లెట్స్ ని చూసి తెలుసుకుని ఉండి ఉంటాడు. అప్పుడే మధు దగ్గరికి ఆ బాక్స్ లో నుంచి ఒక పెద్ద తేలు బయటకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో తనకి మళ్ళీ అక్కడ కాలిపోయి ఉన్న ఆ వ్యక్తి ఆత్మ కూడా కనిపించడం మొదలవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మధు నిద్ర లేచి చూడగా తన యాంకిల్ మీద తేలు కుట్టినట్లుగా అనిపిస్తుంది. అంటే నిన్న రాత్రి జరిగిందంతా కల కాదు, నిజమని తెలుసుకుని ఆ మధు చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మధు తన డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి నకుల్ ఇంటికి వెళ్ళగా నకుల్ ఆ మధును చూసి, మా నాన్నకి డెమెంటియా ఉంది, నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి, తను చాలా గొప్ప వ్యక్తి అని నకుల్ చెప్తాడు. అది నిజమని ఆ మధు కూడా నమ్ముతుంది. నిజానికి అరుణ్ మరియు మధు డేట్ కి వెళ్లి ఉంటారు, కానీ గతంలో జరిగిన దాని గురించి మాట్లాడుకునే ప్రాసెస్ లో అరుణ్ ఏదో కామెంట్ చేసి ఉంటాడు. అందువల్ల టెంపరీగా అరుణ్ మరియు మధువుల మధ్య బ్రేకప్ జరిగి ఉంటుంది. ఈ మధు ఆ నకుల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ నకుల్ని తప్పుగా అర్థం చేసుకున్నా అని అనుకుంటూ ఉంటుంది. నకుల్ 1 year బ్యాక్ తనతో తప్పు చేయలేదు అని ఆ మధు పూర్తిగా నమ్ముతూ ఉంటుంది. మరోపక్క హకీం అమ్మాయిల్ని చంపి వాళ్ళ బ్లడ్ ని తీసుకుని దాచిపెట్టి దానితో మెడిసిన్ ని చేస్తూ ఉంటాడు. హకీం తన ఆరోగ్యాన్ని తను బాగు చేసుకోవడానికి గల ఆత్మ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో హకీం చాలా మంది అమ్మాయిల్ని చంపి ఉంటాడు. బాబన్ మరియు జీవాలు ఈ హకీం కి హెల్ప్ చేసి ఉండి ఉంటారు, కానీ ఫైనల్ గా బాబన్ హకీం తో కలిసి పని చేయడం మానేసి ఉంటాడు. కానీ జీవా గురించి మాత్రం ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండదు. బాగాకి హకీం ఇచ్చిన మందులు అస్సలు పనిచేసి ఉండవు. ఆ బాగా తనని బెదిరించడం వల్ల కోపంతో హకీం ఆ బాగాని చంపేస్తాడు. మరోపక్క పోలీసులకి బాగా కాలిపోయిన ఒక శవం యమునా నదికి కొట్టుకుని వచ్చి కనిపిస్తుంది. ఈ శవం మరెవరిదో కాదు, జీవాదే అయి ఉంటుంది. నిజానికి ఈ జీవాని కూడా 6 నెలల క్రితమే చంపేసి ఉంటారు. ఈ జీవ ఎప్పుడూ తప్పుడు పనులు చేస్తూ మత్తు పదార్థాలని అమ్ముతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఉండి ఉంటాడు. హకీం నుంచి అమ్మాయిల్ని వశపరుచుకోవడం కోసం ఈ జీవ బ్లాక్ మ్యాజిక్ చేయడం కూడా నేర్చుకుని ఉండి ఉంటాడు. ఇవన్నీ చేస్తాడని ఈ ఇల్యూమిస్రాకి తెలిసినా కూడా కొడుకు మీద ఉన్న మమకారంతో తన కొడుకుని ఏమీ అనకుండా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇల్యూమిస్రా తన భర్త తన కొడుకును కొడుతున్నాడు అని తన భర్త నుంచి కూడా దూరంగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు తన కొడుకు అలా మారిపోయాడు అని తెలుసుకున్న మిశ్రా అప్పుడప్పుడు ఆ గ్రేసీ దగ్గరికి వెళ్లి మందు తాగుతూ ఉంటుంది. మిశ్రా సీనియర్ ఆఫీసర్ మిశ్రాకి ఫోన్ చేసి తన కొడుకు శవం యమునా నది ఒడ్డున కొట్టుకుని వచ్చింది అని చెప్పడంతో ఆ మిశ్రా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి ఒక హై ప్రొఫైల్ కేసు ఒకటి వస్తుంది. అదేమిటి అంటే బాగా అనే వ్యక్తి మిస్ అయ్యాడు అని తెలుస్తుంది. నిజానికి ఆ బాగాకి ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. ఆ బాగాని హకీమే చంపేసి ఉంటాడు. మరోపక్క మధుకి యాంకిల్ దగ్గర అయిన ఆ గాయం పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు నకుల్ మధుని ఒక పబ్బుకి ఇన్వైట్ చేస్తాడు. అక్కడ మధు మరియు నకుల్ ఇద్దరు కూడా కిస్ కూడా చేసుకుంటారు. అప్పుడే అక్కడికి 2 అబ్బాయిలు వచ్చి నకుల్ భయ్యా అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళను చూసిన మధు వెంటనే భయపడి పారిపోతుంది. ఎందుకంటే తనని బలాత్కరించిన ఆ రోజు కూడా సేమ్ అదే పేరునే విని ఉంటుంది. ఆ తర్వాత మధుకి మళ్ళీ ఆ నకుల్ మీద డౌట్ రావడంతో నకుల్ మధుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. నిజానికి ఇంతకు ముందు చనిపోయిన అనుకి కూడా మధు లాగానే ఆత్మ ఆవహించి ఉంటుంది. అందువల్లనే ఆ అను కూడా చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి ఆ 4 అమ్మాయిలు కూడా హాస్టల్లో బందీ అయి ఉంటారు. ప్రెజెంట్ డేలో నిక్కీని పిలుచుకుని వెళ్లడం కోసం తన సిస్టర్ మరియు మదర్ వచ్చి ఉంటారు. కానీ నిక్కీ హాస్టల్ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే తన నోస్ లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ వెంటనే నిక్కీని హాస్టల్లోకి తిరిగి తీసుకుని వస్తారు. అందరికీ కూడా అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని అర్థం అవుతుంది.
మరోపక్క మధు మాత్రం తన గతంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ప్రెజెంట్ తను ఉండే ఆ రూమ్ లో ఆ దెయ్యం తనని ఏ విధంగా భయపెడుతుందో అదంతా కూడా డాక్టర్ సోహినికి చెప్తుంది. దాంతో ఆ డాక్టర్ సోహిని హాస్టల్లోకి వచ్చి వార్డెన్ ని అలాగే మిగతా 4 అమ్మాయిల్ని కూడా మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా గేట్ దగ్గరికి తీసుకుని వస్తుంది. వెంటనే కోమల్ని బయటికి రమ్మని చెప్తుంది. కానీ కోమల్ కొద్దిగా బయటికి రాగానే ఆ ఆత్మ కోమల్ చెవి మీద గీసినట్లుగా గుర్తులు ఏర్పడతాయి. ఇదంతా చూసిన డాక్టర్ ఆ సోహిని చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత మధు మళ్ళీ ఆ అరుణ్ తో మాట్లాడడం స్టార్ట్ చేసి ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకటవుతారు. ఆ తర్వాత రోజు మధు డాక్టర్ ఇంటి దగ్గర నుంచి తిరిగి వస్తూ ఉండగా నకుల్ మధు దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఇస్తా కారు ఎక్కుని అంటాడు. గతంలో తనని బలాత్కరించింది నకుల్ కాదు అని ఆ మధు నమ్ముతుంది. కానీ సడన్ గా ఆ నకుల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతాయి. ఆ నకుల్ మధును చూసి 1 year బ్యాక్ నేనే నీతో తప్పుగా బిహేవ్ చేశాను అని యాక్సెప్ట్ చేస్తాడు. నిజానికి మధు కంటే 2 years ఆ నకుల్ సీనియర్ అయి ఉంటాడు. మధు ట్యూషన్ కి నకులే గిఫ్ట్స్ ని కూడా పంపించి ఉండి ఉంటాడు. ఆ తర్వాత నకుల్ ఆ మధుని తీసుకుని హాస్టల్ దగ్గర ఉన్న అడవి లోపలికి వస్తాడు. అలాగే అక్కడికి ఆ నకుల్ ఫ్రెండ్స్ అదే పబ్ లోకి వచ్చిన ఆ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వెంటనే వాళ్ళు ఆ మధుని చంపాలి అని డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఈ నిజం బయటకు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అని అలా చంపేయాలి అనుకుంటారు. కానీ అదే సమయంలో వర్షం కూడా బాగా పడుతూ ఉంటుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికే ఆ మధుని జీవ ఆత్మ ఆవహించి ఉంటుంది. దాంతో తను వెంటనే ఆ నకుల్ ఫ్రెండ్స్ ఇద్దరిని చాలా ఘోరంగా చంపేస్తుంది. ఇదంతా చూసిన నకుల్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మధు ఆ పొసెస్డ్ సిచ్యువేషన్ లోనే హాస్టల్ కి తిరిగి వెళ్లి అక్కడే కింద పడిపోతుంది. మధును చూసి అందరూ కూడా చాలా భయపడిపోతారు. ఆ తర్వాత రోజు మధు సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా మారి ఉంటుంది. తను అరుణ్ ని పిలిపించి తన లోపల జరుగుతున్న దాని గురించి ఆ నకుల్ ఫ్రెండ్స్ ఇద్దరిని నేనే చంపాను అని కూడా చెప్తుంది. అలాగే ఆ నకులే ఇదంతా చేశాడు అని కూడా అరుణ్ కి చెప్తుంది. నిజానికి మధు బాడీలోకి దెయ్యం వచ్చి ఉన్న సమయంలో డాక్టర్ సోహిని కూతురైనటువంటి ఆ కీరాని కూడా భయపెట్టి ఉంటుంది. ఆ తర్వాత హాస్టల్లో ఉన్న 4 అమ్మాయిలు కూడా ఆ మధును చూసి నువ్వు హకీం అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళు, అతనే నీకు నయం చేయగలడు అని చెప్తారు. దాంతో మధు వెంటనే హకీం దగ్గరికి వెళ్తుంది. కానీ హకీం మధుని స్పృహ లేకుండా చేసి తనని తీసుకుని వెళ్లి ఒక బేస్మెంట్ లో పెడతాడు. అక్కడే బాగా శవం కూడా ఉంటుంది. హకీం వెంటనే మంచి ఛాన్స్ దొరికింది అని ఆ మధు నుంచి తన ఆత్మని బయటికి రప్పించి తనలోకి పంపించుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇలు మిశ్రా పోలీసులతో కలిసి హకీం ఇంటి దగ్గర రైడ్ చేస్తుంది. మధు అక్కడి నుంచి పారిపోగా హకీం మాత్రమే అక్కడ ఉంటాడు. హకీం ఆ మిశ్రాని చూసి అసలు భయపడకుండా తనని చూసి మాట్లాడుతూ నీ కొడుకుని చూడ్డానికి ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి వచ్చి తీరతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే ఇలు మిశ్రా తన కొడుకు మాయమైనటువంటి లాస్ట్ లొకేషన్ ని కనిపెడుతుంది. తన కొడుకు జీవ హాస్టల్ కి దగ్గరగా ఉన్న లొకేషన్ నే తను తెలుసుకుని ఉండి ఉంటుంది. అంటే అదే రోజు నుంచే తన కొడుకు మాయమయ్యాడు అని ఫైనల్ గా అర్థం చేసుకుంటుంది. మరోపక్క మధు మరియు అరుణ్లకి ఆ నకుల్ అనే వ్యక్తే తన ఫ్రెండ్స్తో కలిసి మధుని బలాత్కరించాడు అని అర్థమవుతుంది. కానీ అప్పుడే అరుణ్ ఒక షాకింగ్ విషయాన్ని కూడా ఆ మధుకి చెప్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో చూడమని ఆ రోజు యాన్యువల్ డే రోజు రెడీ అయిన మధు అరుణ్కి ఒక ఫోటో పంపించి ఉండగా ఆ ఫోటోని అరుణ్ తన ఫ్రెండ్స్ గ్రూప్ లో సెండ్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో చూడండి అని చెప్పి ఉంటాడు. అయితే నకుల్ ఆ ఫోటోని చూసి తట్టుకోలేకపోతాడు. ఆ ఫంక్షన్ కి నేను కూడా వెళుతున్నా అనే ఇన్ఫర్మేషన్ ని అరుణ్ తన ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేసి ఉంటాడు. అందువల్ల నకుల్ ఎగ్జాక్ట్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఫంక్షన్ కి వచ్చి వెంటనే అక్కడ ఉన్న మధు మీద అలా చేసి ఉంటాడు. మరోపక్క మధు ఆ నకుల్ ఇంటి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. మధును చూడడానికి బేలా రాగా బేలాతో పాటు నకుల్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు నకుల్ అరుణ్ ని చూసి అసలు ఏమీ భయపడకుండా నా ఫ్రెండ్స్ ని చంపిన నేరంలో మీ ఇద్దరిని జైలుకి పంపిస్తాను అని బెదిరిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ సోహిని ఆ నిక్కీకి మత్తు మంది ఇచ్చి తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చెక్ చేసి ఆ తర్వాత ఇంట్లోనే ఉంచాలి అనే ఉద్దేశంతో హాస్టల్ నుంచి అంబులెన్స్ లో తనని తీసుకుని వెళుతూ ఉంటుంది. గ్రేసీ కూడా ఆ సమయంలో వాళ్ళతో పాటు వెళుతూ ఉంటుంది. కానీ దారిలో పోలీసులు ఆ నకుల్ ఇద్దరు ఫ్రెండ్స్ డెడ్ బాడీస్ ని కూడా తీసుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళనే మధు చంపేసి ఉంటుంది. మరోపక్క నిక్కీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఆ నిక్కీని ఎంఆర్ఐ స్కానింగ్ కి తీసుకుని వెళ్తారు. ఆ మిషన్ లోపలే నిక్కీ అక్కడికక్కడే చనిపోతుంది. అంటే ఇక్కడ జీవ ఆత్మనే ఆ నిక్కీని కూడా చంపేసి ఉంటుంది. నిక్కీ చనిపోయిందనే విషయం లానా, కోమల్ మరియు ఆ రమదేకి తెలియడంతో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు.
వాళ్ళకు కూడా ఇంకా మనం బ్రతకం అనే విషయం అర్థమవుతుంది. ఈ విషయం తెలియగానే గవర్నమెంట్ హాస్టల్ని బ్యాన్ చేస్తారు. గ్రేసీ వెంటనే అందరినీ కూడా వెళ్లిపోమని చెప్తుంది. ఆ సమయంలో మధుని ఫుల్లుగా దెయ్యం ఆవహించి ఉంటుంది. తన కాలికి అయి ఉన్న గాయం కూడా మాయమైపోతుంది. ఇక్కడే మనకు ఆ మిశ్రా కొడుకు జీవాని హాస్టల్లోనే చంపారు అని, గ్రేసీ మరియు ఆ అమ్మాయిలు కలిసి ఈ విషయాన్ని తన దగ్గర దాచిపెట్టారు అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఆ రూమ్ నెంబర్ 330 ఎందుకు ఇంతలా హాంటెడ్ రూమ్ గా మారింది? జీవ అసలు ఆ హాస్టల్లో ఎలా చనిపోయాడు? అసలు ఎందుకు ఆత్మగా మారి ఎంతమందిని బాధ పెడుతున్నాడు అనే రహస్యాన్ని ఇప్పుడు రివీల్ చేయడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. జీవ నిజానికి మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉంటాడు. అంటే పెయింటింగ్స్ వేయడం, ప్లంబింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాడు. ఒకరోజు గ్రేసీ జీవాకి తన హాస్టల్లో పెయింటింగ్ వేసే పనిని కూడా అప్పచెప్పి ఉంటుంది. అయితే ఈ విషయం ఇల్యూమిస్ట్రాకి తెలిసి ఉండదు. 333 రూమ్ ఎంట్రన్స్ సైడ్ గోడకి అను మరియు తన నలుగురు ఫ్రెండ్స్ కలిసి మెమరీస్ కోసమని పెయింట్ తో చెట్టులాగా గీసి తమ చేతులతో పెయింటింగ్ పూసి ఒక చిన్న పెయింటింగ్ ఆర్ట్ లాగా చేసి ఉంటారు. ఇదే విషయాన్ని వాళ్ళు జీవాకి కూడా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. ఆ సమయంలోనే జీవా అక్కడ పెయింటింగ్ వేసే సమయంలో జీవాకి చెయ్యి కట్ అవుతుంది. అను వెంటనే జీవాకి తనకు అయిన గాయానికి పట్టి కడుతుంది. నిజానికి ఆ అను చాలా మంచి అమ్మాయి. కానీ అప్పుడే జీవా కింద నుంచి పైకి లేచే ప్రాసెస్ లో ఆ జీవా పాకెట్ లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడతాయి. అందులో ఒక రెడ్ లేజర్ లైట్ కూడా ఉంటుంది. అంటే ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి కూడా అనుని మిగతా అమ్మాయిలందరినీ కూడా వాళ్ళని ఫాలో అయ్యింది మరి ఎవరో కాదు, ఈ జీవానే. ఈ విషయం తెలుసుకున్న రెమది జీవాని చెంపదెబ్బ కొడుతుంది. కానీ జీవా వాళ్ళని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత December 31 వస్తుంది. అను తన బాయ్ ఫ్రెండ్ ఉంటున్న ఇంట్లోనే ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుంది కదా, ఆ ఫ్లాట్ లోనే న్యూ ఇయర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు నిజానికి అను బాయ్ ఫ్రెండ్ ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అను ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకి నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తున్నాడు అని అర్థమయ్యేలాగా చెప్పి ఉంటారు. అను అండ్ ఫ్రెండ్స్ అను తీసుకున్న ఫ్లాట్ లోనే పార్టీ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ ఫ్లాట్ ఓనర్ కొడుకు అలాగే తన ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. అయితే కోమల్ ఒక సమయంలో కాల్ గా పనిచేసింది కదా, ఆ ఫ్లాట్ ఓనర్ కొడుక్కి మరియు తన ఫ్రెండ్స్ కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ కోమల్తో పాటు ఉన్న అందరూ కూడా అలాంటి వాళ్ళే అయి ఉంటారు అనుకుని ఆ ఫ్లాట్ ఓనర్ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్తాడు. దాంతో నిక్కీ, కోమల్, లానా, రెమది ఆటోలో హాస్టల్కి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళలో ఎవరో ఒకరు సిగరెట్ తాగడంతో ఆ ఆటో నడిపే వ్యక్తి వెంటనే వాళ్ళని మధ్యలోనే దింపేసి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళందరూ కూడా అతి కష్టం మీద హాస్టల్కి చేరుకుంటారు. అయితే ఆ ఫ్లాట్ ఓనర్, అతని కొడుకు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అను మరియు తన ఫ్రెండ్స్ తో గొడవ పడిందంతా కూడా ఆ అను బాయ్ ఫ్రెండ్ చూసి ఉంటాడు. అందువల్ల అను తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. అప్పుడే తనకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే అను బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ కాదు, అక్కడ అను బాయ్ ఫ్రెండ్ కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు అనుకి తన బాయ్ ఫ్రెండ్ ఒక తప్పుడు వ్యక్తి అని తెలుస్తుంది. కానీ అను బాయ్ ఫ్రెండ్ మాత్రం అను ఫ్రెండ్ కోమల్ అలాంటి అమ్మాయి అయితే అను కూడా అలాంటిదే అయి ఉంటుంది అని అనుకుంటాడు. దాంతో అను మనసు ఒక్కసారిగా విరిగిపోతుంది. ఆ తర్వాత అను తన హాస్టల్కి మెయిన్ రోడ్ నుంచి షార్ట్ కట్ రూట్ లో వెళుతూ ఉంటుంది. అప్పుడే జీవా లేజర్ లైట్ తో అనుని ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకంటే జీవా కొద్దిసేపటి క్రితమే ఆ బాబన్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. అలాగే ఈ జీవా హకీంకి తెలియకుండా అతని దగ్గర నుంచి దొంగలించిన డ్రింక్ కూడా తాగేసి ఉంటాడు. బాబన్ ఎక్కువసేపు జీవాతో ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే December 31 రోజు ఈవినింగ్ జీవా తన అమ్మతో ఇంట్లో గొడవ పడతాడు. అంటే అదే చివరిసారి జీవా తన అమ్మతో December 31 ఈవినింగే మాట్లాడి ఉంటాడు. అదే రోజు ఈవినింగ్ ఆ జీవా అమ్మాయినటువంటి ఇలు మిశ్రా, ఆ హాస్టల్ వార్డెన్ అయినటువంటి గ్రేసీ ఇద్దరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలు మిశ్రాకి మరియు గ్రేసీకి ఆ టైంలో జీవా హాస్టల్లో ఉంటాడు అన్న విషయం తెలిసి ఉండదు. మరోపక్క తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడు అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అను చాలా కోపంతో ఆ జీవాను చూసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా హాస్టల్లోకి వచ్చి చూపించునంటుంది. ఆ సమయంలో హాస్టల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా మందు తాగి
పడుకుని ఉంటాడు. మరో పక్క కోమల్, నిక్కీ, లానా మరియు రెమిది టెర్రస్ మీద పార్టీ చేసుకుంటూ ఉంటారు. అను కూడా అక్కడికి వచ్చేస్తుంది. అనుని ఫాలో అవుతూ జీవా కూడా అక్కడికి వచ్చి జీవా వెంటనే అనుని బలవంతం చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన రెమది కోపంతో అక్కడ క్యాంప్ ఫైర్ వెలుగుతూ ఉండగా అక్కడి నుంచి ఒక కట్టి తీసుకుని జీవాకి నిప్పంటిస్తుంది. జీవా ఆ మంటల్లో పూర్తిగా కాలిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గ్రేసీ మరియు జీవా అమ్మైనటువంటి ఇలుమిశ్రా బయట పార్టీ చేసుకుని కారులో హాస్టల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే టెర్రస్ మీద మండుతున్న మంటలని చూసి కోపంగా టెర్రస్ మీదకి వెళ్ళాలి అనుకుని వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు అది మొత్తం గమనించి వెంటనే కాలిపోయిన ఆ జీవా బాడీని తీసుకుని వచ్చి అను రూమ్ నెంబర్ అయినటువంటి 333 రూమ్ లో ఉన్నటువంటి ఒక బాక్స్ లో పెట్టి క్లోజ్ చేస్తారు. అప్పటికి జీవా చనిపోయి ఉండడు. కొద్దిగా శ్వాస తీసుకుంటూనే ఉంటాడు. ఆ సమయంలో రూమ్ బయటికి ఇలుమిశ్రా వచ్చి వాళ్ళని డోర్ ఓపెన్ చెయ్యండి, మీరేం చేస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ జీవా అరుస్తాడేమో అనే భయంతో అను వెంటనే ఆ బాక్స్ని బలవంతంగా క్లోజ్ చేసి దాని మీద కూర్చుంటుంది. నిజానికి ఈ అమ్మాయిలు ఎవరినో తీసుకుని వెళ్ళడం చూసి ఉంటుంది. కానీ అప్పుడు తను మత్తులో ఉండడం వల్ల ఆ అమ్మాయిలు ఎవరిని తీసుకుని వెళ్ళారో ఏమీ అర్థమై ఉండదు. కానీ ప్రెజెంట్ ఆ ఇలుమిశ్రాకి అంతా అర్థమై ఉంటుంది. ఆ రూమ్ నెంబర్ 333లో ఉన్న ఆ టంకు పెట్టిలోనే జీవా ప్రాణం పోయి ఉంటుంది. అందువల్లనే జీవా ఆత్మ ఆ రూమ్లోనే ఉంటుంది. ఆ తర్వాత జీవానే ఆత్మలా వెంబడబడి ఆ అనుని, నిక్కిని కూడా చంపేసి ఉంటాడు. అందరూ కలిసి తనను చంపేశారు అని కోపంతో జీవా ఆ అమ్మాయిలను బయటికి పంపించకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ మధుని ఎవరు ఆవహించారో మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. అలాగే ఇంతకుముందు స్టార్టింగ్లో అమ్మాయిలు ఓజో బోర్డుని ఆడినప్పుడు ఆ జీవ ఆత్మనే అక్కడికి వచ్చి ఉంటుంది. అదేవిధంగా హకీం ఆ రూమ్లోకి వచ్చినప్పుడు జీవ ఆత్మనే ఆ హకీంని కూడా గాల్లోకి లేపి ఉంటుంది. అలా 5 మంది అమ్మాయిలు కూడా జీవాని చంపేసి ఆ తర్వాత వెంటనే కారులో ఆ జీవ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి యమునా నదిలో పడేస్తారు. అందువల్లే పోలీసులకి ఆ జీవ డెడ్ బాడీ నది పక్కన దొరికి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ప్రతి చోట హకీం వాంటెడ్ అని పోలీసులు అందరినీ కూడా అలర్ట్ చేస్తారు. మరో పక్క రేమాకి డెలివరీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ టైంలో నిజానికి మధు అరుణ్ దగ్గర ఉంటుంది. అప్పటికే ఆ మధు ఫుల్లుగా దెయ్యం ఆవహించి ఉంటుంది. మధు వెంటనే అరుణ్ని పక్కకు తోసి గాయపరిచి వెంటనే హాస్టల్లోకి వెళ్ళగా అక్కడ ఉన్న లానా మరియు కమల్ కలిసి అతి కష్టం మీద ఆ మధుని మంచానికి కట్టేసి బంధిస్తారు. ఆ తర్వాత ఫైనల్ గా లానా ఆ హకీం ఇచ్చినటువంటి ఆ లిక్విడ్ ని మధుకి తాగిస్తుంది. ఆ సమయంలో మధు లోపల ఉన్న జీవ ఆత్మ ఆ మధుతో మాట్లాడుతూ నాతో పాటు రా, నీ లోపల ఉన్న బాధను నేను చూశాను, నేను నిన్ను కాపాడాను, నువ్వు ఆ నకుల్ మీద కూడా పగ తీర్చుకోగలవు అని అంటూ ఉంటాడు. ఇలోకి మాత్రం నిజం తెలిసిపోయి వెంటనే గ్రేసీ దగ్గరికి వచ్చి నాకంతా తెలిసిపోయింది, నా కొడుకుని ఈ హాస్టల్లోనే చంపేశారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న గ్రేసీ ఆ ఇలుమిశ్రాన్ని చూసి నాకు దాని గురించి నిజంగా ఏమీ తెలియదు అని అంటుంది. ఆ వెంటనే ఇలుమిశ్రా రూమ్ నెంబర్ 333లోకి వెళ్ళగా మధు అక్కడ బెడ్ మీద బంధించబడి ఉంటుంది. హకీం కూడా ఫైనల్ గా ఆ హాస్టల్ కి వచ్చేస్తాడు. హకీం కి ఇంకా బ్రతికే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల తొందరగా తనకి ఆ మధు ఆత్మ కూడా కావలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఆ హకీం ని గ్రేసీ చంపడానికి ట్రై చేయగా హకీం మాత్రం గ్రేసీని పట్టుకుని పై ఫ్లోర్ నుంచి కిందకి పడిపోతాడు. ఇక్కడ హకీం బతికిపోతాడు కానీ ఆ గ్రేసీ చనిపోతుంది. ఆ సమయంలో హాస్టల్ లైట్స్ అన్ని కూడా పోతాయి. కేవలం రూమ్ నెంబర్ 333 మరియు పక్క రూమ్ లో తప్ప మిగతా హాస్టల్ అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా ఇలుమిశ్రా వచ్చి ఆ మధులో ఉన్న జీవ ఆత్మతో మాట్లాడి ఆ మధుని వదలమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీవ ఆత్మ మధులో నుంచి బయటికి వచ్చి రూమ్ నెంబర్ 333 కారిడార్ ని ఫ్లోర్ మొత్తం కూడా కాల్చేస్తాడు. అయితే అక్కడే ఉన్న జీవ అమ్మ కూడా ఆ టైంలో చనిపోతుంది. జీవ మధులో నుంచి బయటికి వచ్చాక హకీంలోకి వెళ్తాడు. అంటే ఇప్పుడు జీవాకి హకీం బాడీ దొరికి ఉంటుంది. అప్పటికే రెమదీకి డెలివరీ అయ్యి ఆడపిల్ల కూడా పుట్టి ఉంటుంది. ఆ వెంటనే హకీంలో ఉన్న ఆ జీవ ఆత్మ మిగిలి ఉన్నటువంటి ఆ ముగ్గురిని కూడా చంపడానికి ముందుకు వస్తూ ఉంటాడు. మరోపక్క మధులో జీవ ఆత్మ ఉంది అని లానా ఆ మధుని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ మధు నిజానికి అప్పటికే నార్మల్ అయిపోయి ఉంటుంది. కమల్ వెంటనే ఆ లానాకి మధుని చంపొద్దు అని చెప్తూ ఉంటుంది. దాంతో మధు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ హకీం మాత్రం లానా, కమల్ మరియు రెమది అలాగే తన కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి మధు ఫైనల్ గా ఒక గొడ్డలు తీసుకువచ్చి ఆ హకీంని తల నరికి చంపేస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా బ్రతికిపోతారు.
ఆ తర్వాత రోజు పోలీసులు అంబులెన్స్లు హాస్టల్ దగ్గరికి వస్తారు. అప్పుడే మధు గార్డియన్ అనేటువంటి ఆ డాక్టర్ సోహిని పోలీసుల్ని చూసి, హకీం మంచివాడు కాదు, ఈ హకీం ఒక సీరియల్ కిల్లర్, మధు అతన్ని చంపకపోయి ఉంటే అతను అందరినీ కూడా చంపేసేవాడు, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత కమల్, లానా, రెమది మరియు తన కూతురుతో కలిసి అందరూ ఫైనల్గా హాస్టల్ నుంచి బయటికి వస్తారు. మరోపక్క అరుణ్ ఇంకా బ్రతికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అరుణ్ దగ్గరే మధు కూడా ఉంటుంది. ఆ తర్వాత నకుల్ బేలాకి మ్యారేజ్ అయ్యి రిసెప్షన్ ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడే పోలీసులు నకుల్ దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్స్ గురించి విచారణ చేయడం మొదలు పెడతారు. అప్పుడు బేలా రివర్స్లో పోలీసులకి మధు మరియు అరుణ్ని ఇరికించడానికి ట్రై చేస్తుంది. నకుల్ ఆ తర్వాత పై రూమ్లో ఉండగా బేలా నకుల్కి ఫోన్ చేసి కిందకి రమ్మని పిలుస్తుంది. కానీ ఆ నకుల్ బేలాని తిడతాడు. దాంతో బేలా కింద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మధుకి మళ్ళీ దెయ్యం ఆవహించినట్టుగా అయ్యి ఆ నకుల్ దగ్గరకు వచ్చి నిలబడడంతో ఆ నకుల్ చాలా భయపడిపోతాడు. ఆ భయంతో నకుల్ పైనుంచి కిందకు దూకేస్తాడు. ఆ విధంగా ఫైనల్ గా తప్పుడు వ్యక్తులందరికీ కూడా శిక్ష పడి ఉంటుంది. నిజానికి ఈ జీవ అంత తప్పుడు వ్యక్తి ఏమీ కాదు, తన పరిస్థితులు మాత్రమే అతన్ని అలా మార్చి ఉంటాయి. మధు ఆ అరుణ్ దగ్గరే ఉంటుంది. తను మాత్రం చాలా విచిత్రంగా కెమెరా వైపు చూస్తూ ఉంటుంది. అంటే మధు లోపల ఖచ్చితంగా ఏదో ఉంది అని అన్నట్లుగా ఉంటుంది. అంటే ఇంతకు ముందులాగా మధు భయపడకుండా చాలా ధైర్యంగా ప్రపంచంలో తనకు ఎదురయ్యే ప్రతి సమస్యని ఎదుర్కోగలను అన్నట్లుగా ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. అయితే మధు లోపల ఆ జీవ ఇంకా ఉన్నాడా లేదా అనేది క్లియర్ గా మనకు మాత్రం చూపించరు. అంటే మేబీ దీనికి నెక్స్ట్ సీజన్ లో దీని గురించి క్లారిటీగా ఉంటుందేమో చూడాలి. మరి శ్రీనివాస్ అయ్య ఎందుకు తన ఆస్తి మొత్తాన్ని కూడా కొడుక్కి కాకుండా అనాథాశ్రమానికి రాయాలనుకుంటున్నాడు? ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని పిల్లల్ని వేరు చేస్తున్నది ఏమిటి? అనాథాశ్రమానికి ఆస్తి మొత్తం రాసేయాలి అనుకున్నటువంటి ఆ శ్రీనివాస్ అయ్య ఎలా చనిపోయాడు? శ్రీనివాస్ అయ్య చనిపోయిన రోజే తన ఇంటికి రెగ్యులర్ గా వెళుతూ ఉండే రోహిత్ ఎలా చనిపోయాడు? అసలు వీళ్ళిద్దరి మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అసలు పాసంబ్ర చెట్టు ఏమిటి? ఆ చెట్టుకి ఈ ఇద్దరు మరణాలకి మధ్య గల సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ నారాయణ చేసిన తప్పు ఏమిటి? ఎందుకు తన 30 సంవత్సరాల నుంచి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు? అలాగే ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మాత్రం మీరు కన్నడ లాంగ్వేజ్ లో 2025లో రిలీజ్ అయినటువంటి అజ్ఞాతవాసి మూవీని చూడాల్సిందే. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.